ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా అండి. నేను నా చిన్నతనంలో నాకు చాలా గొప్ప కోరిక ఒకటి ఉండేది. గేది మీదకి ఎక్కి వెళ్ళాలి అని. ఎందుకంటే వాళ్ళందరూ వెడుతుండేవారు అలాగా. అందుకని మా ఇంట్లో అమ్మ నాకు గేదెని ఎక్కాలనుంది అమ్మ వాళ్ళలా అంటే, నిన్ను చితక్కొట్టేస్తాను రేయ్ గేదె ఎక్కితే అనేవారు. అంటే వాళ్ళు చాలా గమ్మత్తుగా ఆడుకునేవారు. పైగా నా దరిద్రం కొద్దీ మా ఇంటి పక్కనే ఉండేది ఖాళీ స్థలం. వాళ్ళు గబగబా 4 ఇటుకలు పట్టుకొచ్చి, ఆ ఇటుకలు పేర్చి ఒక మేకని తీసుకొచ్చి పాలు పిండేసేవారు. పిండేసి ఓ గిన్నెలో ఆ పాలు కాచేసేవారు ఎండు పుల్లలేసి. వాళ్ళింటికో వీళ్ళింటికో వెళ్ళి కొంచెం టీ గుండె అడిగి కాస్త పంచదార అడిగి ఓ పుల్ల ముక్క ఎట్టి టీ కాచేసుకుని వాళ్ళందరూ ఆ టీ కాస్త ఎందులోనో పోసేసుకొని తాగేస్తుండేవారు. నాకు అలా వాళ్ళతో వెళ్ళి ఆ టీ తాగాలని కోరిక. ఆ సమయానికే మా అమ్మ రాడార్లు పెట్టి చూస్తుండేది, వెళ్ళిపోతాడేమో వీడు ఆ టీలు తాగేస్తాడు. వెళ్ళలేకపోయాను అనుకోండి, కానీ ఎవరూ చూడకుండా ఒకసారి తాటిపండు తినేసాను అలాగే, అది వేరే విషయం. సరే అందుచేత పిల్లలు ఆటలు అలా ఉంటాయి, వాళ్ళు చాలా గమ్మత్తు